श्रीराम राम रामेति। ओम श्री महागणपतये नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री కార్యసిద్ధ్యభయాంజనేయ స్వామియే నమః। శ్రీ గురువుల పాదాలకు నమస్కరిస్తూ వీక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం। ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి అంశము మన సనాతన ధర్మములోని అత్యంత పరమ రహస్యమైనటువంటి ఒక మంత్ర విశేషము। మన హిందూ సనాతన ధర్మములో ఎన్నో శ్లోకాలు మరియు మంత్రాలు ఉన్నాయి, మనకందరికీ కూడా తెలుసు। కానీ ఈ మంత్రాలన్నీ కూడా అనేక వేల లక్షల కోట్ల సార్లు సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది, అప్పుడే కానీ సిద్ధించదు। కానీ కొన్ని మంత్రాలు మాత్రం ఒక్క అడుగుతోటే, అంటే అత్యంత తక్కువ సమయంలోనే సాధనలో ఫలితాన్ని ఇవ్వగలదు। అటువంటి ఒకానొక మంత్ర రాజము గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం। అటువంటి పరమ రహస్యమైనటువంటి మంత్రమే శ్రీ రామనామ తారక మంత్రం। రామనామ తారక మంత్రం యొక్క విశిష్టత చెప్పటానికి మానవ మాత్రులు సరిపోరు। ఆ మంత్రం యొక్క విశిష్టతను సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు। ఈ రహస్యము ఎంత గొప్పదో, మనమందరం ఎంత అదృష్టవంతులమో ఈ రహస్యాన్ని తెలుసుకోవటానికి ఈరోజు మనం చూద్దాం। అటువంటి మహాశ్రేష్టమైనటువంటి మంత్రాన్ని మనము పలకటానికి ఎన్నో కోట్ల జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి। మన హిందూ పురాణాల ప్రకారం రామనామ మంత్రం యొక్క విశిష్టత అనేక గ్రంథాలలో రచింపబడి ఉంది। కానీ అన్నిటికీ మూలము పార్వతీ పరమేశ్వర సంవాదం। పార్వతీ పరమేశ్వర సంవాదములో పార్వతీదేవి అడిగినటువంటి ఒకానొక ప్రశ్నకు సమాధానముగా పరమేశ్వరుడు ఆయన నిత్యము భజించేటటువంటి, ధ్యానించేటటువంటి, రమించేటటువంటి ఆ యొక్క రామనామాన్ని విశిష్టతను సాక్షాత్తు పార్వతీమాతకు వివరించడం జరిగింది। అటువంటి శ్రేష్టమైన మంత్రరాజాన్ని పలకటానికి మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి। అయితే విష్ణు సహస్రనామ స్తోత్రం గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది। విష్ణు సహస్రనామ పారాయణం చేయటము అంత సులభం కాదు। 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది। అందులో ఉచ్చారణ లోపము లేకుండా శ్రద్ధగా భక్తిగా చదవాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే ప్రతి శ్లోకము కూడా అంత ఉచ్చారణాపూర్వకంగా పలకకపోతే తప్ప ఆ యొక్క మంత్రాన్ని మంత్రముగా పలికినట్టుగా శాస్త్ర ప్రమాణంగా అంగీకరించలేము। అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి జీవన విధానంలో అంత సమయాన్ని కేటాయించి, అంత శ్రద్ధగా భక్తితో వినయముతో సమయాన్ని కేటాయించి చెయ్యలేని పరిస్థితి ఉంది। చెయ్యగలరు కొంతమంది చెయ్యలేరు। కానీ విష్ణు సహస్రనామాలలోని 1000 నామాలు చదివితే, పారాయణ చేస్తే ఎటువంటి ఫలితము సిద్ధిస్తుందో అటువంటి ఫలితాన్ని 3 మార్లు రామనామ తారక మంత్రాన్ని పఠించటము ద్వారా సిద్ధిస్తుంది అని చెప్పి పరమేశ్వరుడు మనకు అనుగ్రహించటం జరిగింది। అటువంటి అనుగ్రహపూర్వకమైనటువంటి ఒకానొక మంత్ర రాజమే శ్రీ రామనామ తారక మంత్రం। అటువంటి తారక మంత్రము యొక్క రహస్యము, పురాణ గాథ మరియు అందులో దాగి ఉన్నటువంటి భారతీయ గణిత శాస్త్ర రహస్యము మనం ఈరోజు తెలుసుకోవటం జరగబోతోంది। కాబట్టి ఈ వీడియోను చివరి వరకు కూడా మీరు స్కిప్ చేయకుండా అత్యంత శ్రద్ధగా చూడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం। ఎందుకంటే చక్కటి విజువల్స్ తోటి ఈ వీడియోను నిర్మించడం జరిగింది, అందరికీ అర్థమయ్యే రూపంలో విజువల్స్తో నిర్మించడం జరిగింది। కాబట్టి చివరి వరకు కూడా తప్పకుండా చూడండి। మొదటగా తారక మంత్రం అంటే ఏంటో అర్థం చేసుకుందాం। సంస్కృతములో తారక అంటే
ధరింపజేసేది లేదా దాటించేది అని అర్థం. మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బంధాలు చివరకు ఈ జనన మరణాల సంసార సాగరాన్ని దాటించి మోక్షాన్ని ఇచ్చే మంత్రాన్నే తారక మంత్రం అంటారు. ఈ రామ అనే 2 అక్షరాలు కేవలం ఒక పేరు కాదు, ఇది అత్యంత శక్తివంతమైన 2 బీజాక్షరాల కలయిక. మహావిష్ణువుకు సంబంధించిన అష్టాక్షరీ మంత్రము ఓం నమో నారాయణాయలోని అత్యంత ముఖ్యమైన జీవాక్షరమైనటువంటి రా, మరియు పరమశివునికి సంబంధించిన పంచాక్షరీ మంత్రమైనటువంటి నమశివాయలోని జీవాక్షరము మా. ఈ రెండింటినీ కలిపితేనే రామ అనే నామం ఏర్పడింది. అంటే మీరు రామనామాన్ని స్మరిస్తే శివ కేశవుల ఇద్దరి మంత్రాలను కలిపి జపించినంత ఫలితం దక్కుతుంది. అందుకే కాశీ క్షేత్రములో మరణించే ప్రతి జీవి కుడి చెవిలో పరమశివుడు స్వయంగా ఈ రామ తారక మంత్రాన్నే ఉపదేశించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక పద్మపురాణంలో వివరించబడిన ఆ అద్భుతమైన గాథను తెలుసుకుందాం. ఒకసారి కైలాస పర్వతంపై దేవాది దేవుడైనటువంటి శివుడు పరమానందంతో ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. ఆయన శరీరం నుండి ఒక దివ్యమైన వెలుగు ప్రసరిస్తోంది. ఆయన ముఖంలో మునుపెన్నడూ లేని ఒక వింత కాంతి కనిపిస్తోంది. శివుడు ధ్యానం నుండి బయటకు రాగానే జగన్మాత అయిన పార్వతీదేవి ఎంతో వినయంగా ఇలా ప్రశ్నించింది. స్వామి, మీరు ముల్లోకాలకు అధిపతులు, సృష్టికర్తలు కూడా మిమ్మల్ని పూజిస్తారు. అలాంటి మీరు కళ్ళు మూసుకొని నిరంతరము ఎవరిని ధ్యానిస్తున్నారు? మీ మనస్సుకు అంతటి పరమానందాన్ని ఇస్తున్న ఆ మంత్రం ఏంటో నాకు చెప్పండి అని కోరింది. అప్పుడు భోళాశంకరుడైన శివుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు. ఓ దేవి, నేను నిరంతరము ఆ శ్రీరామచంద్రమూర్తి నామాన్ని జపిస్తూ ఉంటాను. ఆ రామనామ స్మరణలో నా మనస్సు పూర్తిగా లీనమైపోతుంది. ఆ నామానికి మించిన ఆనందము ఈ విశ్వంలో మరొకటి లేదు అని తెలిపాడు. ఇదిలా ఉండగా పార్వతీదేవికి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి ముందు శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామాలను భక్తితో పారాయణ చేసే అలవాటు ఉంది. అది పూర్తి అయిన తర్వాతే ఆమె ప్రసాదాన్ని స్వీకరించేది. ఒకరోజు శివుడు భోజన సమయానికి పార్వతీదేవిని పిలిచాడు. అప్పుడు పార్వతి, స్వామి, నా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఇంకా పూర్తి కాలేదు. అది ముగిసిన తరువాతే నేను రాగలను అని చెప్పింది. అయితే ఆ రోజు శుభముహూర్తం దాటిపోతుండడంతో శివుడు ఒక పరమ రహస్య శ్లోకాన్ని ఆమెకు ఉపదేశించాడు. దేవి, అంత సమయం లేనప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా ఒక్క శ్లోకాన్ని 3 సార్లు చదివితే ఆ 1000 నామాలు చదివిన ఫలితం లభిస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు మీ అందరికీ ఒక సందేహం రావచ్చు. కేవలం 3 సార్లు రామా అని చెబితే 1000 నామాలతో ఎలా సమానమవుతుంది? దీని వెనుక మన ప్రాచీన ఋషులు దాచిన ఒక అద్భుతమైన అక్షర గణిత రహస్యం ఉంది. దీనిని కటపయాది సంఖ్యా విధానం అంటారు. ప్రాచీన భారతదేశంలో అక్షరాలకు సంఖ్యలను కేటాయించే ఒక అద్భుతమైన పద్ధతి ఉండేది. ఈ కటపయాది సూత్రం ప్రకారం సంస్కృత హల్లుల శ్రేణిలో రా అనే అక్షరానికి 2 అనే సంఖ్య వస్తుంది. అలాగే మా అనే అక్షరానికి 5 అనే సంఖ్య వస్తుంది. ఇప్పుడు ఈ సంఖ్యలను గుణించి చూద్దాం. ఒకసారి రామా అన్నప్పుడు 2ను 5తో గుణించాలి, అంటే 10. మరోసారి అన్నప్పుడు 10ని 10తో గుణించాలి, అంటే 100. మరో 3వసారి రామా అన్నప్పుడు 10ని 3 సార్లు గుణించాలి, అంటే 1000 అవుతుంది.
చూశారా, మన సనాతన ధర్మములో భక్తి వెనుక ఎంతటి శాస్త్రీయ గణిత విజ్ఞానము దాగి ఉందో. అందుకే 3 సార్లు రామనామం స్మరిస్తే అది విష్ణు సహస్రనామ పారాయణంతో సమానమై మోక్షాన్ని ఇస్తుందని పరమశివుడు నిరూపించాడు. సమయం లేని రోజుల్లో, ప్రయాణములలో లేదా ఆఫీసు పనుల్లో ఉన్నప్పుడు విష్ణు సహస్రనామం చదవలేకపోతే నిశ్చింతగా ఈ రామ తారక మంత్రాన్ని 3 సార్లు లేదా వీలైనన్ని ఎక్కువ సార్లు జపించండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను, అపారమైన బుద్ధిబలాన్ని మరియు రక్షణను ఇస్తుంది. సనాతన ధర్మములోని ఈ అద్భుతమైనటువంటి రహస్యాన్ని మీరు వెంటనే మీ స్నేహితులు, బంధువులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి, షేర్ చేయండి. వాళ్ళను కూడా పూర్తిగా ఈ వీడియోను వీక్షించమని చెప్పండి. అలాగే ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.